హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియాంక రాజకొండ. 1 ఇయర్ అంతా వెయిట్ చేస్తే కానీ మన స్పెషల్ డే అయితే రాదు కదా. సో ఫైనల్లీ నా స్పెషల్ డే అయితే వచ్చేసింది అండ్ ఇట్స్ September 20 అండ్ ఇట్స్ మై బర్త్డే 2024లో నేనైతే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ లేట్ నైట్ స్పెషల్గా మా పిల్లలైతే డిసైడ్ చేసి తీసుకొచ్చారనమాట. కేక్, చాక్లెట్ అండ్ మా పెద్దోడైతే బౌల్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఫ్రీజర్లో పెట్టాడు నా కోసం. అదైతే నాకైతే రియల్లీ సర్ప్రైజింగ్ అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా, నైట్ అయిపోయాక మార్నింగ్ రెడీ అయిపోయి నేను డైరెక్ట్ టెంపుల్కి వచ్చేసాను. బాబా టెంపుల్ నా ఫేవరెట్. నేనైతే ఫస్ట్ గుడికి రాగానే చెక్ చేసుకునేది ఏంటంటే బాబాకి నాకు మ్యాచింగ్ ఉందా లేదా అని. అలా ఎంతమంది చెక్ చేసుకుంటారో నాకైతే తెలీదు. నేను మాత్రం ఫుల్ హ్యాపీ అయ్యాను, బాబాది నాది సేమ్ మ్యాచింగ్ అయ్యిందని. సో ఆ తర్వాత టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఫ్రెండ్స్తో పార్టీకి వచ్చేసాను అనమాట. సో మళ్ళీ పెద్ద కేక్ ఎందుకు, అది ఎట్లాగో కథం కాదు, సో చిన్నదే సింపుల్గా తీసుకుందామని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సింపుల్గా మళ్ళీ కేక్ కటింగ్ అయిపోయాక అక్కడ బాదాం మిల్క్, బర్గర్ అవన్నీ తినేసి మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. చూస్తున్నారు కదా, నాకైతే ఒకటి ఉందబ్బా, నా బర్త్డే రోజు మాత్రం ఖచ్చితంగా వర్షం పడుతుంది. అది వర్షాకాలమే అయినా, కంప్లీట్గా వానలంతా ఆగిపోయినా ఖచ్చితంగా ఒక చిన్న చినుకైనా పడుతుంది. ఎంత మహానుభావులు అయితే కానీ వర్షం ఎలా పడుతుంది కదా. చూస్తున్నారు కదా, మెరుపులు ఉరుములు అన్నీ దడేల్ అట్లా ఉంటుంది మరి మనతోని. సో అదనమాట. అండ్ ఈవినింగ్ వైబ్స్ అనమాట. మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ కేక్తో కొంచెం అలా ఎంజాయ్ చేశానమాట. సో స్నాక్స్గా అలా చికెన్ రామ్ స్టిక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, మా బుడ్డుగాళ్ళు నాకు అలా తినిపిస్తున్నారు. సో ఆ తర్వాత మేము లేట్ నైట్ మూవీ అయితే ప్లాన్ చేసుకొని వచ్చేసామన్నమాట. చూడండి ఇంకా ఏ మూవీకి వచ్చామో, ఏదంటే సరిపోదా శనివారం. నెక్స్ట్ డేనే శనివారం కదా, అందుకని అలా పీవీఆర్లో వెళ్ళి మూవీ అయితే చూసేసాం. మూవీ అయితే నాకైతే నచ్చింది. మా ఫ్యామిలీ కూడా ఫుల్ చిల్ అయ్యారు. అసలు ఎక్కడ బోరింగ్ అయితే రాలేదు, మంచిగా అనిపించింది. అండ్ నాని మూవీ అంటే ఆబ్వియస్లీ మినిమం ఉంటుంది కదా. సో అదనమాట సంగతి. సో నేనైతే ఇలా సింపుల్ అండ్ స్వీట్గా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్గా నా డే అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అండ్ నా బర్త్డేకి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంతవరకు చూస్తూనే ఉండండి పియా టాకీస్.